ఆఫీస్కి వెళ్తా, ఇల్లు అది చూసుకుంటున్నా జాగ్రత్తగా. ఇలాగ వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను. వెళ్ళరా. బాయ్. ఆఫీస్కి వచ్చేసాను. ఇక మా వర్క్ మొదలు పెట్టేయాలి. కంప్యూటర్ తీసుకోవాలి. ఇక బ్యాగ్ ఇక్కడ వేసేసి ఇక కంప్యూటర్ దగ్గరికి వెళ్ళిపోతానండి. ఇక మొదలు పెట్టేయాలి. ఇవన్నీ కడగాలి. ఇప్పుడు ఇదంతా సాఫ్ చేయాలి. కంప్యూటర్ ముందు బాగా సాఫ్ చేసుకొని కంప్యూటర్ బాగా దండం పెట్టుకొని వర్క్ బాగా చేయాలి. రావాలి అని అప్పుడు లంచ్ చేయాలి. అన్నం వండాలి, కూర వండాలి. టిఫిన్ అయిపోయింది, గిన్నెలు కడిగేసాను. ఇప్పుడు అన్నం చేయాలండి. మళ్ళీ ఆఫీస్లో కూర్చుంటే ఊరుకోరు, మళ్ళీ వర్కర్స్ వచ్చేస్తారు. 1 గంట అయిందంటే గంట కట్టేసిందంటే వచ్చేస్తారు. అందుకని ఇక మొదలు పెట్టేస్తా. సరే అండి, మళ్ళీ కలుసుకుందాం. వంట అంతా రెడీ చేసి అన్నం వండి కూర వండి అప్పుడు మళ్ళీ కలుస్తా. ఇది నా ఆఫీసు, నా ఫైల్స్, నా వర్కర్స్, నా ఆఫీసు. మీకు కూడా మీ ఆఫీస్లో ఇలాగే ఉంటుందా చూసి చెప్పండి. మా ఆఫీస్ అయితే బ్రహ్మాండం. పొద్దున్నే ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, మూడు సార్లు ఆఫీసులో కావాల్సినంత వర్క్ దొరికిద్దండి. తినడానికి కూడా బాక్స్ తిందామన్న టైం లేదు. ఏం చేద్దాం, జీతం ఇస్తారండి, అస్సలు బ్యాగు పట్టదు. రాసుకుందామన్నా కూడా చెంగు కూడా నిండిపోద్దండి. అంత శాలరీ వచ్చేసిద్దాం. ఆదివారం సెలవిస్తారు, శనివారం సెలవిస్తారు, పండగకి సెలవిస్తారు, పబ్బానికి సెలవిస్తారు, ఫంక్షన్లకి ఇస్తారు, దావతలకి ఇస్తారు. అబ్బాబ్బాబ్బా ఇన్ని సెలవులు. చుట్టాలు వచ్చారంటే డబల్ సెలవు ఇస్తారండి. ఎవరైనా ఇంటికి చుట్టం వచ్చినా, ఇంటికి ఎవరన్నా వచ్చినా కూడా సెలవే సెలవు, జీతమే జీతం. ఎక్స్ట్రా జీతం ఇంకా ఎక్కువ ఇచ్చేస్తారు. అంత వర్క్ ఉంటుందండి. కంప్యూటర్లు చూసుకొని చిన్న చిన్న మ్యాపింగ్ అండి, ఇలాంటివన్నీ ఏరుకుంటూ పోవాలి, చూసుకుంటూ ఏరుకుంటూ వెళ్ళాలి. అదేనండి మా ఆఫీసు. ఆఫీస్ మొదలు పెట్టాలండి. టైం అయిపోతుందండి. తర్వాత కలుస్తాను. మళ్ళీ చూసుకొని మధ్యాహ్నానికి ఏం కూర ఉండాలి, ఒక పప్పు వండాలి, పచ్చడి చేయాలి, ఒక ఫ్రై చేయాలి, అన్నం చేయాలి. నాకు టైం సరిపోదండి. మళ్ళీ రేపు కలుస్తాను.